అండి, ఇడ్లీలో ఏదో ఒక రవ్వ వేసే బదులు ఇలా రాగులు వేసి ఇడ్లీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ముందుగా అయితే మినపప్పుని నానబెట్టుకోవాలండి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రాగులు తీసుకుని, మినపప్పుని ఎలా అయితే 6 గంటలు నానబెట్టుకుంటామో రాగులను కూడా 3-4 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ముందుగా రాగుల్ని వేసుకుని మిక్సీ జార్లో ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలండి. తర్వాత దాంతోపాటే మినపప్పును కూడా వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకుని తీసి పక్కన ఉంచుకోవాలి. రాగుల బదులు రాగి పిండి కూడా వేసుకుని చేసుకోవచ్చండి. లేదంటే రాగి రవ్వతో అయినా సరే ఇడ్లీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నైట్ అంతా ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత పొద్దున్నే ఇందులో కొంచెం ఉప్పు కలుపుకొని ఇడ్లీలు వేసుకోవడమేనండి. ఇదే పిండితో ఇడ్లీయే కాదండి, ఊతప్పం కూడా వేసుకోవచ్చు. అట్లు కూడా చాలా బాగుంటాయండి. ఇడ్లీ రేకుల్ని తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా పిండి వేసుకుని 10 లేదా 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుంటే ఎంతో హెల్దీ అయిన ఇడ్లీ రెడీ అండి. ఇడ్లీలు ఇలా చేసుకుని కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ కొంచెం నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.